సంధ్య. ఈరోజు మనం టేస్టీ తొక్కుడు లడ్డు అయితే చేసుకుందామండి. ముందుగా గ్యాస్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ శనగపిండిని అయితే తీసుకోవాలి. వాటిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దనైతే కలుపుకోవాలి. మనకి పిండి ముద్దనైతే రెడీ చేసుకునే విధంగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక జంతికల గొట్టం తీసుకోవాలి. ఈ విధంగా జంతికల గొట్టంలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని అయితే పెట్టుకుని ఆయిల్లో జంతికల్లాగా అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా జంతికల్లాగా వేసుకుని హై టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాకుండా కొంచెం ఉంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది, పచ్చి వాసన పోయి ఫ్రై అయిపోతుంది అన్న టైంలో తీసేసుకోవాలి. తీసేసుకుని అన్నిటినీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత జంతికలు మొత్తం ముక్కలుగా చేసుకోవాలి. వాటిని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ అయితే చేసుకోవాలండి. పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక జల్లెట్లో తీసుకుని ఈ విధంగా జల్లించుకోవాలి. మొత్తం పిండిని జల్లించేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో చేయాలనుకుంటున్నామో ఆ కొలతనైతే తీసుకోవాలండి. పిండి మొత్తం కూడా కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద బాండీ పెట్టి మనం పిండి కొలత తీసుకున్న గ్లాస్ తోటే షుగర్ను కూడా తీసుకోవాలి. తీసుకుని ఒక గ్లాస్ వాటర్ని వేసుకుని కరిగించుకొని తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా తీగ పాకం వచ్చిన తర్వాత కొద్దిగా పిండిని వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. నాకు వేరే వాళ్ళు హెల్ప్ లేదు కాబట్టి నేను గ్యాస్ని ఆపేసుకుని ఈ విధంగా పిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఎక్కడో కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. పంచదార పాకంలో పిండి మొత్తం కలిసిపోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ను కూడా వేసుకుని 2 స్పూన్లు నెయ్యిని వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ని వెలిగించుకుని లో ఫ్లేమ్లో తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ తిప్పుతూనే ఉండాలి. మనకు సరైన కన్సిస్టెన్సీ వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలి. ఈ విధంగా పిండి మాత్రం ఎక్కడ గట్టి పడకూడదండి. గట్టి పడితే లడ్డూలు పంచదార పౌడర్లాగా అయిపోతాయి. లేత పాకం చూస్తున్నారు కదా, ఈ పాకంగా ఉన్నప్పుడే దింపుకుని కిందకి తిప్పుతూనే ఉండాలి. డార్క్ కలర్ నుంచి లైట్ కలర్లోకి అయితే మారుతుందండి మనకి పిండి మొత్తమును. చూస్తున్నారు కదా, ఈ విధంగా తిప్పడం వల్ల మనకి పిండి సరైన కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేస్తుంది. ఓ పక్కకి పిండిని మొత్తం తీసుకుని చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకుని లడ్డూల్లాగా అయితే తయారు చేసుకోవాలి. లడ్డూల్లా చుట్టుకుని డెకరేషన్ కోసం జీడిపప్పును అయితే పెట్టేసుకుని అన్నిటినీ కూడా ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి తయారు చేసుకోవాలి. అన్ని లడ్డూలు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనకు సర్వ్ చేసుకుంటే టేస్టీ తొక్కుడు లడ్డు రెడీ అవుతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. తప్పకుండా లైక్ అయితే చేయండి. బాయ్.